మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి వీడిని కొట్టాలనా? తనేం తప్పు చేసిందమ్మా తననంటున్నావు? ఈ పని చేసిందంతా పల్లవి. ఏమనంటే దీన్ని అనాలి. ఆ మైకురాలు ఎందుకమ్మా అలా అంటావు? ఉషా, వాడు కొంచెం జాగ్రత్తగా చూసుకో. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. వదినా ఇలా రా. వదినా, ఎందుకు ఇలా జరిగింది అంటూ తెలియడం లేదు, కానీ ఒక్కటైతే నిజం, నీ ఫోన్తో ఎవరో కావాలనే చేశారు. బామ్మగారు, ఎవరో కాదు, ఈ పని అక్షిత చేసిందని నా అనుమానం. అక్షిత? అవునే, నువ్వంటే దానికి పగ. అదే ఈ పని చేసి ఉండొచ్చు. మరి ఈ విషయం అందరి ముందు చెప్పొచ్చు కదా? చెప్తే మాత్రం నన్ను నమ్మే పరిస్థితుల్లో ఎవరున్నారు బామ్మగారు? నా ఫోన్లో నుంచి వీడియోలు వెళ్ళాయి కాబట్టి నేను పంపలేదని నిరూపించలేను. ఆ ఎస్ఐ కూడా కలిసి డ్రామాలాడాడని బయట పెట్టొచ్చు, కానీ అలా పెడితే అన్యాయం అయిపోయేది నా చెల్లెల జీవితం. నా మీద నా భర్త ఎప్పుడు కోపంగానే ఉంటాడు. అది ఇప్పుడు కొంచెం పెరిగింది. అయ్యో, ఇదెప్పుడు నాకు అలవాటే కదా. కానీ నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నా చెల్లిని నేనే దోషిగా నిలబెట్టలేను కదా. సరే కానివ్వండి బామ్మగారు, కానివ్వండి. ఏం చేస్తాం, నాకెప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. ఏం చేస్తాం? చెప్పండి మేడం. బాగానే కొట్టు, అంత హ్యాపీనే. నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాను. మా చరణ్ పల్లవిని అసహ్యించుకుంటున్నాడు, అంతా బానే ఉంది. కానీ వెంటనే వదిలేసావేంటి? ఇంకొక 2-3 రోజులు ఉంచుకుని కోటింగ్ ఇస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉండేది కదా. లేదు మేడం, ఎంత మీతో చేతులు కలిపి అరెస్ట్ చేసినా మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. బెయిల్ పేపర్స్ తీసుకొచ్చినప్పుడు విడుదల